తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి నిత్యోత్సవాలు ప్రతిరోజు షట్కాల పూజలు జరుగుతాయి. అంటే 6 వేళల్లో 6 సార్లు పూజలు జరుగుతాయి. అవి ప్రభాత, మధ్యాహ్న, అపరాహ్న, సాయంకాల, రాత్రి పూజలు. సుప్రభాతం, శుద్ధి, అర్చన, తోమాల సేవ, కొలువు, సహస్రనామార్చన, మొదటి గంట నైవేద్యం, అష్టోత్తర శతనామార్చన, 2వ గంట నైవేద్యం, రాత్రి కైంకర్యాలు, ఏకాంత సేవలు, ఇలా వివిధ రకాల సేవలు స్వామివారికి జరిపిస్తారు. ఇందులో మొట్టమొదట జరిగే సుప్రభాత సేవ గురించి నిన్నటి వీడియోలో తెలుసుకున్నాం కదా. ఇక మిగిలిన సేవలు ఎలా జరుగుతాయి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. సుప్రభాత సేవ తర్వాత 3:30 నుంచి 3 గంటల 45 నిమిషాల వరకు ఆలయ శుద్ధి కార్యక్రమం ఉంటుంది. ఇందులో ముందు రోజు అలంకరించిన తులసి మాలలు, పూమాలలు, ఇతర పూజా ద్రవ్యాలు అన్నీ తీసివేసి పూలబావిలో వేస్తారు. అనంతరం అర్చన కార్యక్రమం జరుగుతుంది. ఇందులో జీయంగార్లు యమునోత్తరై అని పిలుచుకునే పూల గది నుంచి పుష్పమాలలు, తులసిమాలలు ఒక వెదురు గంపలో వేసి ఆ గంపను తలపై పెట్టుకుని స్వామి సన్నిధికి తీసుకొస్తారు. వాటితో స్వామికి అలంకారాలు చేస్తారు. ముందుగా పురుష సూక్తం పఠిస్తూ భోగ శ్రీనివాసమూర్తికి ఆవు పాలు, చందనం, పసుపు నీళ్లు, గంధపు నీటితో అభిషేకం చేస్తారు. ఇక్కడ భోగ శ్రీనివాసమూర్తికి ఈ అభిషేకాలన్నీ జరుగుతాయి అనగానే మీకు ఒక అనుమానం వస్తుంది కదా. అసలు అక్కడ ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి మూర్తికి ఈ అభిషేకాలవి చెయ్యకుండా భోగ శ్రీనివాసమూర్తికి చేయడమేంటి, అసలు ఈ భోగ శ్రీనివాసమూర్తి ఎవరు అన్న అనుమానం వస్తుంది కదా. రాబోయే వీడియోల్లో ఈ భోగ శ్రీనివాసమూర్తి ఎవరు, ఎందుకు భోగ శ్రీనివాసమూర్తికి అభిషేకాలు, అర్చనలు జరుగుతాయి అన్నది మీకు వివరిస్తాను. ఇక ప్రస్తుత విషయానికి వచ్చేస్తే తరువాతి కార్యక్రమం తోమాల సేవ. తమిళంలో తోడుత్తమాలై అంటే దారంతో కట్టిన పూలమాల అని అర్థమట. ఆ పదమే కాలక్రమేణా మార్పు చెంది తోమాల సేవగా మారిందని చెప్తారు. దీనినే భగవతి ఆరాధన అని కూడా అంటారు. శ్రీ వెంకటేశ్వరుడు అలంకార ప్రియుడు. ముఖ్యంగా తులసిమాలలంటే స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైనవి. అలా సువాసన భరితమైన వివిధ రకాలైన పుష్పమాలలు, తులసిమాలలతో శ్రీవారిని అలంకరించే సేవనే తోమాల సేవ అని పిలవడం జరుగుతుంది. ఈ మాలలను జీయంగార్లు వెదురు గంపల్లో తల మీద పెట్టుకుని అత్యంత భక్తి శ్రద్ధలతో, వేద మంత్రోచ్చరణలతో, మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా బయలుదేరి ధ్వజస్తంభానికి ప్రదక్షిణగా తీసుకువచ్చి అర్చక స్వాములకు సమర్పిస్తారు. వాటిని తీసుకువెళ్లి నీళ్లు చల్లి శుద్ధి చేసి స్వామివారి సేవకు వినియోగిస్తారు. ఈ సేవలో వివిధ రకాల పుష్పాలతో విభిన్న సైజుల్లో అల్లిన పుష్పమాలలు, తులసిమాలలు స్వామికి సమర్పిస్తారు. ఇలా సమర్పించిన మాలలకు కూడా వేరువేరు అర్థాలున్నాయి, వేరువేరు పేర్లు కూడా ఉన్నాయి. ఈ తోమాల సేవ తర్వాత దర్బారు లేదా కొలువు జరుగుతుంది. ఈ దర్బారు లేదా కొలువు చాలా ఆసక్తికరంగా ఉంటుంది. బంగారు వాకిలికి ఆనుకుని లోపల ఉన్న స్నపన మండపం అనే గదిలో స్వామివారి దర్బారు జరుగుతుంది. వేకువజామున 4:30కు జరిగే ఈ సేవలో ఆలయ అర్చకులు, అధికారులు మొదలైన వారు పాల్గొంటారు. ముందుగా ఆస్థాన సిద్ధాంతి శ్రీనివాసునికి తిథి, వార, నక్షత్ర యోగ కరణాలను వినిపిస్తారు. ఆ తర్వాత నిత్యాన్నదాన పథకంలో విశేష విరాళాలిచ్చిన దాతల పేర్లను స్వామికి వినిపిస్తారు. అధికారులు, పూజారులు అన్నదాన పథకంలో వచ్చిన విరాళాల గురించి స్వామికి వివరించిన తర్వాత ముందు రోజు శ్రీవారికి వచ్చిన ఆదాయ వివరాలు, కానుకల వివరాలు, బంగారం ఎంత వచ్చింది, వెండి, రాగి మొదలైన లోహాలు, పాత్రలు ఏమేమి వచ్చాయి, అనంతరం వివిధ ఆర్జిత సేవల ద్వారా, కానుకల ద్వారా ఎంతెంత నగదు వచ్చింది, ఇలా ప్రతి అంశాన్ని కూలంకషంగా వివరిస్తారు. అనంతరం నువ్వులు, బెల్లం కలిపి దంచి తయారు చేసిన పదార్థాన్ని నైవేద్యంగా స్వామికి సమర్పిస్తారు. ఈ సేవలతో పాటు సహస్రనామార్చన, నైవేద్యం, అష్టోత్తర శతనామార్చన, ఏకాంత సేవ, రాత్రి కైంకర్యాలు, ఇలా వివిధ రకాల సేవలు అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తారు. ఇలా రోజులో స్వామికి జరిపే అన్ని పూజలు, సేవలు అయిన తర్వాత రాత్రి 1:30 పవళింపు సేవ జరుగుతుంది. దీనినే ఏకాంత సేవ అంటారు. వెండి గొలుసులతో కట్టిన ఉయ్యలలో భోగ శ్రీనివాసుని శయనింపచేసి పాలు, పళ్ళు, బాదం పప్పులు నైవేద్యం పెట్టి స్వామిని నిద్రపుచ్చుతూ అన్నమయ్య కీర్తనలు ఆలపిస్తారు. దీనినే తాళ్లపాకవారి లాలి అంటారు. ఈ విధమైన ఏకాంత సేవ సంవత్సరంలో 11 నెలలు భోగ శ్రీనివాసునికి జరుగుతుంది. ఒక్క ధనుర్మాసంలో మాత్రం శ్రీకృష్ణునికి జరుగుతుంది ఈ ఏకాంత సేవ. ఆ తర్వాత రాత్రి 2 గంటలకు ఆలయాన్ని మూసివేస్తారు. ఆలయాన్ని మూసివేసే ముందు ఏకాంత సేవలో ఉన్న స్వామి సన్నిధిలో కొంత నీటిని వెండి గిన్నెలలో పెడతారు. రాత్రి గుడిని మూసివేసిన తర్వాత స్వామివారిని పూజించేందుకు బ్రహ్మదేవుడు స్వామి దగ్గరకు వస్తాడట.
అలా వచ్చిన బ్రహ్మదేవుడు స్వామిని పూజించేందుకు ఈ నీటిని ఉపయోగిస్తాడని చెప్తారు. ఇలా జరుగుతాయి స్వామివారి నిత్యోత్సవాలు. ఇక స్వామివారి ఆలయంలో స్వామివారికి జరిగే మరికొన్ని ఉత్సవాల గురించి తర్వాత వీడియోలో తెలుసుకుందాం.